నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి. భీమవరంలో ప్రకటించిన కలెక్టర్ నాగరాణి. పోలీసు యంత్రాంగం సమిష్టి కృషి వల్లే పశ్చిమ గోదావరి జిల్లాలో తగ్గిన నేరాలు. భీమవరంలో ప్రశంసించిన జిల్లా ఎస్పీ నయీం అస్మి. తణుకులో ఒకరోజు ముందే పెన్షన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. ఆనందం వ్యక్తం చేసిన లబ్ధిదారులు. నూతన సంవత్సర వేడుకల్లో అదుపు తప్పిన యువతపై కేసులు తప్పవు. హెచ్చరించిన తణుకు టౌన్ సీఐ కొండయ్య. తణుకు అన్నపూర్ణ అపార్ట్మెంట్ ముందు ముగ్గులు వేసి ధనుర్మాస ప్రాధాన్యతలు చాటిన మహిళలు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 34,840 మంది లబ్ధిదారులకు 15,29,00,000 పెన్షన్లు పంపిణీ చేసిన సచివాలయ ఉద్యోగులు. ప్రశంసించిన ఎమ్మెల్యే బొలిశెట్టి. విద్యుత్లో వోల్టేజ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి. నరసాపురం మండల పరిషత్ సభలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. పాల్గొన్న ఎమ్మెల్యే బొమ్మిడి. ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ మొత్తాన్ని పెంచి అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం. ఉండ్రాజవరం మండలం పసలపూడి గ్రామంలో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి కందుల. మామిడికుదురు మండలం లూటుకూరు జడ్పీ హైస్కూల్లో ఆరంభమైన మండల స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్. హాజరైన వివిధ పాఠశాలల విద్యార్థులు. అంతర్జిల్లాల దొంగల ముఠాను అరెస్ట్ చేసిన ఏలూరు జిల్లా పోలీసులు. స్వాధీనం చేసుకున్న విలువైన బంగారం, వెండి వస్తువులు. జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం కలెక్టరేట్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. వీటి ఏర్పాటుతో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లాను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. మన డిసెంబర్ 6న పేరెంట్ టీచర్ మీటింగ్ చేసుకోవడం జరిగింది. 1460 స్కూల్స్లో మన జిల్లాలో ఉన్న స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ అన్నిట్లో కూడా పిల్లలు తర్వాత వారి యొక్క తల్లిదండ్రులందరినీ పిలిచి పేరెంట్ టీచర్స్ కాన్ఫరెన్స్ని చాలా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసుకోవడం జరిగింది. అంటే స్కూల్ పనితీరులో పేరెంట్స్ తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ కమిటీ యొక్క పాత్రని మరింత పటిష్టం చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. మన జిల్లా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ రాష్ట్ర వ్యాప్తంగా కంపేర్ చేసినప్పుడు మన జిల్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సెకండ్ ర్యాంక్ వచ్చింది మనకి. అలాగే లెర్నింగ్ అవుట్కమ్స్ అయితే పిల్లలందరూ స్కూల్కి వెళ్తున్నారు, చదువుకుంటున్నారు. ఎంతవరకు చదువుకున్నారు అనే విషయాల్ని మెజర్ చేసినప్పుడు మన జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా 5వ పొజిషన్లో ఉంది. ఈ యొక్క పొజిషన్ని మరింత అభివృద్ధి చేసి ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కూడా ఇంకా ఇంప్రూవ్ చేసి పిల్లలందరినీ కూడా అవుట్కమ్స్ని ఇంప్రూవ్ చేసి బయటకు వచ్చే ప్రతి ఒక్క విద్యార్థి ఒక మంచి. పోలీసు యంత్రాంగం సమిష్టి కృషితోనే జిల్లాలో నేరాల సంఖ్య తగ్గిందని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. భీమవరంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ఈ ఏడాది పోలీసు శాఖ సాధించిన ప్రగతి, ఛేదించిన కేసు వివరాలను వెల్లడించారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల కట్టడికి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజా పోలీసింగ్ కేసుల్లో దర్యాప్తు వేగవంతం, సకాలంలో సాక్ష్యాల సేకరణ, మాదక ద్రవ్యాలు, గంజాయి రవాణా, అక్రమార్కులపై ఉక్కుపాదం వంటి చర్యలతో ముందుకు వెళ్తున్నట్లు వివరించారు. నేరస్తుల దూకుడుకు కళ్లెం వేశామన్నారు. యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా బంగారు భవితను తీర్చిదిద్దుకోవాలని కళాశాలలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని వెల్లడించారు. ఈ సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ వి భీమారావు, భీమవరం డీఎస్పీ ఆర్జీ జయసూర్యులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీన అందజేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఈసారి నూతన సంవత్సరం ముందు రోజే అందజేసింది. ఇందులో భాగంగా తణుకు 2వ వార్డుతో పాటు దువ్వ, గుమ్మంపాడు గ్రామాల్లో కూడా ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ పెన్షన్ మొత్తాలను లబ్ధిదారులకు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త సంవత్సరంలో అందరూ ఆనందంగా ఉండాలనే ఉద్దేశ్యంతో డిసెంబర్ 31వ తేదీనే పెన్షన్లు అందజేస్తున్నట్లు చెప్పారు.
ఎన్నికల్లో ఇచ్చిన మిగిలిన ప్రధాన హామీలను కూడా కొత్త సంవత్సరంలో అమలు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంకితభావంతో కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. ఎలా చూడు బాబాయ్, ఈరోజు జనవరి నెలకు సంబంధించి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉదయం 5 గంటల నుంచే ప్రతి గ్రామంలోనూ కూడా పట్టణంలోనూ కూడా ప్రారంభమవడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి వెళ్ళి పెన్షన్ని ఒక రోజు ముందుగానే అందించేయటం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 3వసారి. 1వ తేదీ సెలవు వచ్చినప్పటికీ కూడా 31వ తేదీనే ఈరోజు పెన్షన్లు అందించడం చూస్తే ఈ ప్రభుత్వం పెన్షన్దారుల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఎటువంటిదో అర్థమవుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి వెళ్ళి పెన్షన్ అందిస్తుంటే వారందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక నాయకులుగా మేమందరం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వారికి పెన్షన్ అందించడం, ప్రతి వార్డులోనూ గ్రామాల్లోనూ కూడా కూటమి నాయకులందరూ కూడా ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు అందించి వారి బాగోగులను తెలుసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారందరూ కూడా పెన్షన్ పెంచడంతో పాటుగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఎప్పటికప్పుడు పెన్షన్ కూడా 1వ తేదీ క్రమం తప్పకుండా అందించడం పట్ల వారందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు తణుకు నియోజకవర్గంలో ఎవరైతే విడో పెన్షన్లకు అప్లై చేస్తున్నారో, గతంలో విడో పెన్షన్లు కూడా సంవత్సరం తర్వాత కూడా ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఈరోజు విడో పెన్షన్లు కూడా 15 రోజుల్లో కుటుంబంలో భర్త పోయినప్పుడు భార్యకి వెంటనే 15 రోజుల్లో పెన్షన్ అందించినటువంటి ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. ఆ విధంగా ఈ నెలలో దాదాపు 15 పెన్షన్లు ఆ విధంగా విడో పెన్షన్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే నియోజకవర్గం వారీగా మొత్తంగా ఈరోజు 29,971 పెన్షన్లు 15 కోట్ల రూపాయలు పైగా నిధులతో ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరుగుతుంది. ఏపీఎస్ఆర్టీసీ కార్గో పేరుతో కొరియర్ సర్వీస్ ను ప్రవేశపెట్టడం రవాణా రంగంలో నూతన పరిణామంగా ప్రజలకు మేలు జరుగుతున్నట్లు తణుకు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ కొండయ్య పేర్కొన్నారు. పట్టణంలోని బస్టాండ్ ప్రాంగణంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్గో డోర్ డెలివరీ మాసోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అలాగే నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31 రాత్రి జనవరి 1వ తేదీన నిర్వహించుకునే సంబరాలు అతిగా ఉంటే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా యువత మోటార్ సైకిళ్లకు ఉండే సైలెన్సర్లను తీసి పెద్ద సౌండ్తో ప్రజలను భయపెట్టే వారిని అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు. ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా న్యూ ఇయర్ ఆనందాన్ని పంచుకోవాలని సిఐ సూచించారు. మాసోత్సవాల సందర్భంగా ఈ లక్కీ డ్రా నిర్వహించడం అనేది చాలా సంతోషదగ్గ విషయం. ముఖ్యంగా ఈ డోర్ డెలివరీ అనేది ఇప్పుడు డిఎం గారు చెప్తున్నారు, స్టేట్లోనే ఫస్ట్ ప్రైజ్ మనకి రావటం అనేది ఇంకా సంతోషదగ్గ విషయం. ఎందుకంటే డోర్ డెలివరీ బయట ఏజెన్సీల కంటే కూడా చాలా తక్కువ కాస్ట్తో అలాగే నమ్మకంగా ఇంటికి డెలివరీ చేయడం అనేది నమ్మకంతో కూడింది. కాబట్టి వీటి వైపు మనం ఎక్కువగా డోర్ డెలివరీ చేసేలాగా ఆకర్షించేలాగా అనేక పథకాలు పెట్టడం, దీన్ని ఎక్కువగా పబ్లిసిటీ చేయటం ఇంకా సంతోషదగ్గ విషయం. అందరికీ పబ్లిక్ అందరికీ పోలీసు వారి హెచ్చరిక రిక్వెస్టు, ఎట్టి పరిస్థితుల్లో కూడా 12 తర్వాత ఎవరు కూడా వాహనాల్లో తిరగకూడదు. అలాగే ఎవరైనా తాగి వాహనాలు నడిపినట్లయితే మేము స్పెషల్గా పికెట్లు అలాగే పెట్రోలింగ్ పార్టీలు కూడా తిరగడం జరుగుతుంది. ఎక్కడా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ అతివేగంగా వాహనాలు నడపడం కానీ న్యూసెన్స్గా తిరగటం కానీ జరిగినట్లయితే వాళ్ళ మీద కంపల్సరీగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ రాబోయే నూతన సంవత్సరం అన్ని చక్కగా ఇంటి దగ్గర భార్య పిల్లలతో కుటుంబంతో సంతోషంగా గడపాలని కోరుకుంటూ మరి ఒకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తణుకు పట్టణ ప్రజలందరికీ తెలియజేస్తూ సెలవు. డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ధనుర్మాసం నూతన సంవత్సరం సందర్భాన్ని పురస్కరించుకుని తణుకులో మహిళలు మంగళవారం ఇంటి ముందు ముగ్గులు వేసి సందడి చేశారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. ఈ ముగ్గుల ప్రక్రియ పెద్ద పండుగ నాటికి తారాస్థాయికి చేరుకునేలా ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. వాకిటి వేసే ముగ్గు నేడు అలంకరణగా మారింది. కానీ పూర్వం విశ్వంలోని శక్తులను గోమాతను కొలిచేందుకు ముగ్గులేశారట. అందుకే ముగ్గును శుభప్రదంగా భావిస్తారు. వివాహాలు, పూజలు, నోములు, వ్రతాలు, పండుగలకి ముగ్గులేస్తారు. ముంగిట వేసే ముగ్గు లక్ష్మీదేవికి ఆహ్వానం అనే నమ్మకం ఉంది. ప్రకృతి సహజీవనాన్ని సూచిస్తుంది. చిత్రలిపి ముగ్గు పిండిలో కొంతైనా బియ్యం పిండిని కలిపి వేస్తుంటారు. ఆర్యభట్ట ఖగోళాన్ని అధ్యయనం చేసి ముగ్గుల రూపంలో నేల మీద చిత్రించారట. అప్పటి నుంచే ఖగోళ శాస్త్ర రహస్యాలకు ప్రతీకగా చుక్కలు పెట్టడం, వాటిని వివిధ ఆకారాల్లో కలపడం ద్వారా ముగ్గులను వేస్తున్నారు. అటు సంస్కృతి సాంప్రదాయాలు, ఇటు శాస్త్రీయ పద్ధతులతో తెలుగునాట ప్రతి ఇంటి ముందు ముగ్గులు వేయడం సాంప్రదాయమైంది. ఈ నేపథ్యంలో తణుకు సజ్జాపురంలోని రామకృష్ణ సేవా సమితి భవనం ఎదురుగా ఉన్న అన్నపూర్ణ అపార్ట్మెంట్లో ఈ వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు. ఈ మేరకు అపార్ట్మెంట్ ముందు మహిళలు ముగ్గులు వేసి సాంప్రదాయాన్ని పాటించారు. తొలుత న్యూ ఇయర్ కేకును కట్ చేసి కొత్త సంవత్సరం అందరికీ మేలు జరగాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా మహిళా ప్రతినిధి తోకల సూర్యప్రభ మాట్లాడారు. సినీ అరుణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సినీ గాయత్రి, పెనుమచ్చ పద్మావతి, చిట్టూరి ఉమాదేవి, కరుటూరి పద్మావతి, కోడూరు వరలక్ష్మి, కొవ్వూరు వెంకటలక్ష్మి, కటారి తులసి భవానీలు పాల్గొన్నారు. ఇలా ఉన్నా ధనుర్మాసంలో ముగ్గులు పెట్టుకోవడం మన సాంప్రదాయం. ముగ్గులు అనేవి మన అందానికే కాకుండా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. సో మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆర్మిలి రాధాకృష్ణ గారికి అన్నపూర్ణ అపార్ట్మెంట్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల హక్కుల సాధన కోసం కృషి చేస్తున్న ఈ అసోసియేషన్ తణుకు కమిటీకి నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ మేరకు అధ్యక్షులుగా కాయల నాగేశ్వరరావు, కార్యదర్శిగా ఎస్ చలపతిరావు తిరిగి ఎన్నికై మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే అసోసియేట్ అధ్యక్షులుగా డివి రామకృష్ణంరాజు, ఉపాధ్యక్షులుగా జి జోసెఫ్, డి బాపిరెడ్డి, పి సత్యనారాయణమూర్తి, ఎన్ అబ్రహం, సంయుక్త కార్యదర్శులుగా పివివి శేషాచార్యులు, ఎన్ అప్పలరాజు, ఎం రవి, రిజనాల్డ్, కోశాధికారిగా ముత్యాల నాగేశ్వరరావు, మరో 16 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల అధికారిగా వ్యవహరించిన ఎస్వి సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న అసోసియేషన్ జిల్లా కార్యదర్శి వైవి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం యూనియన్ చేస్తున్న కృషిని వివరించారు. పెండింగ్ లో ఉన్న దీర్ఘకాలిక అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు చేపట్టే ఉద్యమాల్లో నూతన నాయకత్వం చురుకుగా పాల్గొనాలని ఆయన ఉద్బోధించారు. డిఏ బకాయిలు కానీ, డిఆర్ బకాయిలు కానీ, పిఆర్సీ బకాయిలు కానీ వెంటనే చెల్లించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తూ, మరీ ముఖ్యంగా ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ని మరి గత ప్రభుత్వం తగ్గించిన కారణంగా దాన్ని రిస్టోర్ చేయవలసిందిగా ప్రస్తుత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ 1వ బీఆర్సీ పదవీకాలం పూర్తయిపోయింది. 12వ బీఆర్సీని అపాయింట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. 1/7/2023 నుంచి మాకు మరి 12వ పిఆర్సీ అమల్లోకి రావాలి. అయితే గత ప్రభుత్వం పిఆర్సీ కమిషనర్ని అపాయింట్ చేస్తే వారు రాజీనామా చేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇమీడియట్గా పే రివిజన్ కమిషనర్ని అపాయింట్ చేసి ఆ రిపోర్ట్ వచ్చేలోగా పెన్షనర్లకు అందరికీ ఉద్యోగస్తులకు కూడా మరి ఇంటీరియం రిలీఫ్ తాత్కాలిక భృతి ఒక 30% ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ ప్రభుత్వం వారు పెన్షనర్ల మీద చేతగన్ను వహించకుండా తప్పనిసరిగా ఇంపార్టెంట్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇమీడియట్గా దాన్ని పూర్తి చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.